ప్రైజ్ ద లార్డ్. మార్చ్ 18వ తేదీ 2026 సంవత్సరం బుధవారం. దేవుని వాగ్దానం ఇర్మియా 29వ అధ్యాయం 12వ వచనం. నేను మీ మనవి ఆలకింతును. దేవుడు అంటున్నాడు, మనం కోరేది ఆలకిస్తానంటున్నాడు. ఫేస్బుక్ వారికి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, వాళ్ళు చూడటానికి క్రిస్టియన్స్ లాగా ఉన్నారు. విపరీతమైన మేకప్ చేసుకున్నారు. పెదాలకి లిప్స్టిక్, కళ్ళకు కాటుక, భయంకరమైన మేకప్. దేవుడు ఇచ్చిన సహజ సౌందర్యాన్ని యాజ్ ఇట్ ఈజ్గా ఉంచుకోవాలి. శరీరానుసారమైన మనస్సు దేవుని సంతోషపరచనేరదు. అది వాళ్ళతో ఎలా చెప్పాలో నాకు అర్థం అవ్వక, అసలు నాకు ఫోను ఆపరేట్ చేయడం రాదు. వాళ్ళతో ఎలాగైనా మాట్లాడాలి ముఖాముఖిగా అనేసి. ఒక అమ్మాయి అయితే ఎంత భయంకరంగా మేకప్ చేసుకుందో. దేవుని బిడ్డలకి అది మంచిది కాదు. శరీరం ఇవాళ ఉంటుంది, రేపు పోతుంది. ఆత్మని అందంగా ఉంచుకో అనేది నా ఆలోచన, నా సలహా. అందుకని వాళ్ళకి ఇలా చెప్పాలనే ఆలోచన కలిగి ఆ ఫేస్బుక్లో ఆ 2 స్త్రీల గురించి మందలించడానికి నాకు ఆపరేట్ చేయడం రాదు కదా. అయినా నా వయసు 80. నాది శరీరానుసారమైన మనసు కాదు. అన్నీ వదులుకున్నాను. ఎంతసేపు దేవుని ధ్యానిస్తూ అనేకుల కోసం ప్రార్థన చేస్తున్నా. ఇవాళ అంటే మార్చి 18వ తారీఖు 2026 సంవత్సరం డాక్టర్ గుడికందల కీర్తన్ గారి గురించి ప్రత్యేకంగా ప్రార్థన చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది. అలాగే మంజుష అనే బిడ్డ కోసం, శాంతి అనే బిడ్డకు మంచి ఆరోగ్యం కోసం, ఇలాగా ఎన్నో అంశాలు ప్రార్థన చేసుకోవటానికి నా దగ్గర ఉంది. ఈ శరీరాన్ని సంతోషపెట్టాలంటే ఇలాగ షేవింగ్ చేసుకోకుండా ఉండను. వయసు పైబడిపోతుంది. ఏ క్షణం దేవుడు నన్ను తీసుకుంటాడు. పొరపాటు, అపోహ నా గురించి మీకు వద్దు. కాదంటే ఆ మనిషితో మాట్లాడాలి. ఇది నీకు తగదు. ఆత్మని క్లీన్గా ఉంచుకో. ఆత్మ దేవుని దగ్గర వచ్చింది, మళ్ళీ అక్కడికి వెళ్ళిపోద్ది. శరీరం ఏది మేకప్ చేసుకునే శరీరం మట్టి నుండి వచ్చింది, మళ్ళీ మట్టిలో కలిసిపోద్ది. ఇది శాశ్వతం కాదు. ఈ మాటలు చెప్పటానికే వాళ్ళకి లైకులు చెప్పాను. ఇది మీరు నమ్మినా నమ్మకపోయినా పెద్దవాడిని, అభిషేకం పొంది నలుగురికి హితబోధ చేయాల్సిన వాడిని. ఇది కాబట్టి ఫేస్బుక్ వాళ్ళు సహృదయంతో అర్థం చేసుకోవాల్సిందిగా నేను నా ఆలోచన మీ ముందు పెడుతున్నాను. గాడ్ బ్లెస్ యూ. ఫేస్బుక్లో మళ్ళీ రీస్టార్ట్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యూ.